హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను స్పైసీ మటన్ దమ్ బిర్యానీ రెసిపీ చూపించబోతున్నా. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ మనం బిర్యానీ మసాలా పేస్ట్ చేసుకుందాం. ప్యాన్ తీసుకొని దాంట్లో బిర్యానీ ఆకు, స్టార్ అండ్స్, దాల్చిన చెక్క, లవంగా, ఇలాచి, ఒక స్పూన్ జీరా, ఒక స్పూన్ ధనియాలు వేసి మంచి అరోమా వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి. అట్లీస్ట్ ఒక 2 to 3 minutes అయినా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని కూల్ అయినంత వరకు ఉంచాలి. ఒక మిక్సీ బౌల్ తీసుకొని దాంట్లో ఫ్రై చేసుకున్న గరం మసాలా, అల్లం, వెల్లుల్లి వేసి మిక్సీ చేసుకోవాలి. ఇంకో మిక్సీ బౌల్ తీసుకొని దాంట్లో మిర్చి వేసి మిక్సీ చేసుకోవాలి. నేను 14 మిర్చీస్ తీసుకున్నాను. మీరు కొంచెం కారం తక్కువ తింటే ఒక 7-8 మిర్చీస్ తీసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని హీట్ చేసుకొని దాంట్లో స్ట్రైట్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ప్లేట్లో తీసేసుకోండి. మటన్ మ్యారినేషన్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్: గరం మసాలా, సాల్ట్, చిల్లీ పౌడర్, ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, బిర్యానీ మసాలా పేస్ట్, చిల్లీ పేస్ట్, కర్డ్, ఘీ, 2 లెమన్స్, మటన్ మసాలా అండ్ చికెన్ మసాలా. దేంట్లో అయితే బిర్యానీ చేసుకుంటే ఆ బౌల్ కొంచెం థిక్ గా ఉండాలి. గరం మసాలా అండ్ ముందుగా ఉప్పు, కారం కలుపుకున్న మటన్ పీసెస్ వేసుకోండి. దాంట్లో మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా, మనం గ్రైండ్ చేసుకున్న బిర్యానీ మసాలా పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ అండ్ గ్రైండ్ చేసిన చిల్లీ పేస్ట్ కూడా వేసుకోండి. మీ టేస్ట్ కి సరిపోయేలా సాల్ట్ అండ్ కొంచెం చిల్లీ పౌడర్, ఎందుకంటే మనం ఆల్రెడీ గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకున్నాం కాబట్టి. దాంట్లో మటన్ మసాలా అండ్ చికెన్ మసాలా వేసుకొని 2 లెమన్స్ ని స్క్వీజ్ చేసుకోండి. నేను కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు వల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. అన్ని మసాలాస్ వేసుకున్న తర్వాత మటన్ పీసెస్ అన్నిటిని మంచిగా కోట్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న మటన్ లో మనం 3 టేబుల్ స్పూన్స్ ఘీ వేసి ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ని వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ వేస్తే మనకి టేస్ట్ ఇంకా కొంచెం ఎన్హాన్స్ చేస్తుంది. ఘీ ఆయిల్ వేసుకున్న తర్వాత మంచిగా కోట్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. హాఫ్ కప్ ఆఫ్ కర్డ్ వేసుకొని మంచిగా పీసెస్ అన్ని మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మ్యారినేషన్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనం 3 to 4 hours మ్యారినేట్ చేసుకోవాలి. బిర్యానీ రైస్ కోసం నేను దావత్ బాస్మతి రైస్ తీసుకున్నాను. నేను హాఫ్ కేజీ మటన్ కి 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. రైస్ ని 1 hour సోక్ చేసుకోండి. మ్యారినేట్ చేసిన మటన్ ని తీసుకొని సిమ్ లో కుక్ చేసుకోండి. లిడ్ క్లోజ్ చేసి ఒక 10 to 15 minutes వరకు కుక్ చేసుకోండి. మటన్ పీసెస్ అన్ని 85% వరకు కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. రైస్ బాయిల్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ వేసి కట్ చేసుకున్న మిర్చీస్, బిర్యానీ మసాలా, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోండి. అండ్ టేస్ట్ సరిపోయేలా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోండి. వాటర్ ని అట్లీస్ట్ ఒక 5 to 6 minutes వరకు బాయిల్ చేసుకోండి. బాయిల్ అయిన వాటర్ లో సోక్ చేసుకున్న రైస్ వేసుకొని కుక్ చేసుకోండి. రైస్ ఒక 80% కుక్ అయిన తర్వాత కుక్ చేసుకున్న మటన్ లో వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. రైస్ పైన ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా, ఫుడ్ కలర్, ఫ్రై చేసుకున్న క్యాష్యూస్ కూడా వేసుకోండి. ఫుడ్ కలర్ ఇస్ అన్ ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి పైన ఏదైనా బరువుగా ఉన్న వస్తువు పెట్టుకొని ఒక 20 minutes వరకు దమ్ పెట్టుకోవాలి. 20 minutes తర్వాత ప్లేట్ ఓపెన్ చేయకుండా ఒక 20 minutes ఉంచుకోవాలి. సో స్పైసీ మటన్ బిర్యానీ is ready. Try this recipe at home. If you guys like our video, please do like, share and subscribe to our channel. Thank you for watching our videos.